డి న్యూస్కి స్వాగతం. చేతుల శుభ్రత ఆరోగ్య భద్రతలో కీలకమైందని కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా బుధవారం కనిగిరి పట్టణం 4వ వార్డు పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష, బంగారు బాల్యం కమిటీ, గుడ్ హెల్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేతుల శుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హ్యాండ్ వాష్ డేని నిర్వహిస్తారని ఆయన అన్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా వ్యాధుల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ఉద్దేశమని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరని అన్నారు. చేతులకు అంటుకున్న మట్టి, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్ను తొలగించడానికి సబ్బుతో చేతులు కడుక్కోవడం అవసరమని తెలిపారు. చేతులు కడుక్కోవడం ఆరోగ్య జీవన రక్షణకు తొలి అడుగని, ఇది జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధులు 70% సోకకుండా నివారించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చేతుల శుభ్రతపై 7 స్టెప్స్ డెమో ద్వారా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి అని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్కే సమావుల్లా, బంగారు బాల్యం కమిటీ సభ్యులు, గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, ఉపాధ్యాయులు వసంతకుమారి, ఏవి నారాయణ, అనురాధ, పవన్ కుమార్, షహనాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు.